అనుకున్నా. ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం, స్థలం లేక స్టెప్స్ కింద పెట్టారు, ఒక స్ట్రక్చర్ వేసి అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తుంది. అక్కడికి వెళ్ళేలోపు అడుగు అక్కడికి పెట్టేలోపు డాక్టర్ గారు అన్నారు, నా పక్కన డాక్టర్ గారు అన్నారు, మేడం హాస్పిటల్ అని అన్నాను. చెప్పండి సార్, ఏదో మీరు చెప్తారు అంటే ఇంకా కొంచెం టైం దొరుకుద్దేమో, ఏదైనా ఆన్సర్ ఆలోచించి ఆయనకు చెప్దాం, ఎందుకంటే ఆవిడ ఇంకా కట్టలేదు, ప్రార్థన అవ్వలేదు ఆవిడది అక్కడ. అంటే ఆయన అన్నారు, మేడం యాక్చువల్గా ఈరోజు మా అమ్మగారు చనిపోయి 10 సంవత్సరాలు అవుతుందండి, ఈరోజు 10వ సంవత్సరం వర్ధంతి. వాళ్ళకి చెప్పేయండి మేడం, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేద్దాం, వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకొద్దాము. నేను వెళ్ళి లేపానామండి, లేపి తీసుకొచ్చాను. బిల్లు కట్టక్కర్లేదు నువ్వు అన్న. నాకు తెలుసు మేడం, నా భర్త వదిలేసి వెళ్ళిపోయినా, నా బిడ్డ నా చెయ్యి దాటిపోయినా, నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టడం. ఒక మాట చెప్పనా, ఆవిడ సెటప్ బాగాలేదండి, చీర మొత్తం చినిగిపోయింది, బ్లౌజ్ చినిగిపోయింది, జుట్టు సరిగా దవ్వలేదు. నేనన్నా, నీ బయట గెటప్ బాగోలేదు కానీ నీ లోపల సెటప్ విశ్వాసం మాత్రం చాలా బాగుంది. మాకు నన్ను కూడా కలుపుకున్నా, మీతో పాటు నన్ను కూడా కలుపుకున్నా, మాకు గెటప్పులు బాగున్నాయి, పనికి రాని గెటప్పులు ఇవి, కానీ లోపల సెటప్ లేదు. బయట గెటప్ ఏ ఉపయోగం? ఎక్కడ ఎత్తుకుతున్నారు ఈరోజు? వద్దా వేసే దగ్గరికి, వద్దా వేసే దగ్గర ఎత్తుకుతాం, ఏసే దగ్గర వెతుకుతాం. ఆవిడలాగా 24 గంటల ప్రార్థన నేను ప్రారంభించమని చెప్పట్లా, ఆవిడలాగా 10 గంటలు చేయమని చెప్పట్లా. విసుకక్క ఆయన సన్నిధిని వెతుకుతూ ఉందాం, విసుకక్క వెతుకుతాం, మళ్ళీ మళ్ళీ వెతుకుతాం. ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన నీ పక్షాన కార్యము జరిగి